హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నాథ్ స్పోకెన్ ఇంగ్లీష్. ప్రీవియస్ వీడియోలో మనం 2 క్వశ్చన్స్ తీసుకున్నాం కదండి. వాటికి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? వేర్ డిడ్ యూ స్టే ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్? ఆర్ వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్? ఆర్ వేర్ వర్ యూ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్? మీరు ఇలా ఎలాగైనా మాట్లాడచ్చు. సెకండ్ క్వశ్చన్, అతను ఫోన్ చేసి చాలాసేపు అయింది. ఇట్ హ్యాస్ బీన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ హీ కాల్డ్. ఇట్ హ్యాస్ బీన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ హీ కాల్డ్. ఇవి వీటికి సమాధానాలండి. కమెంట్ బాక్స్లో ఆన్సర్స్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారండి. ప్లీజ్ కీప్ డూయింగ్. ఈ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు వినుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ లిజన్డ్ వెన్ దే హ్యాడ్ టోల్డ్ యూ. యూ షుడ్ హ్యావ్ లిజన్డ్ వెన్ దే హ్యాడ్ టోల్డ్ యూ. ఇప్పుడు లిజన్డ్కి బదులు డన్ అనే వర్బ్ తీసుకుందామండి, అంటే చెయ్యడం. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ డన్ వెన్ దే హ్యాడ్ టోల్డ్ యూ. యూ షుడ్ హ్యావ్ డన్ వెన్ దే హ్యాడ్ టోల్డ్ యూ. అతను చదువుతూ నిద్రపోయాడు. అతను చదువుతూ నిద్రపోయాడు. హీ స్లెప్ట్ వైల్ రీడింగ్. హీ స్లెప్ట్ వైల్ రీడింగ్. వైల్ రీడింగ్ అంటే చదువుతూ. అనదర్ ఎగ్జాంపుల్, నేను చదువుతూ రాశాను. నేను చదువుతూ రాశాను. ఐ రోట్ వైల్ రీడింగ్. ఐ రోట్ వైల్ రీడింగ్. అతను టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాడు. అతను టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాడు. వైల్ వాచింగ్ టీవీ హీ ఈజ్ టేకింగ్ ఫుడ్. వైల్ వాచింగ్ టీవీ హీ ఈజ్ టేకింగ్ ఫుడ్. అనదర్ ఎగ్జాంపుల్, నేను వింటూ నేర్చుకుంటున్నాను. నేను వింటూ నేర్చుకుంటున్నాను. వైల్ లిజనింగ్ ఐ యామ్ లెర్నింగ్. వైల్ లిజనింగ్ ఐ యామ్ లెర్నింగ్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, నేను టీవీ చూస్తూ పనిచేస్తున్నాను. నేను టీవీ చూస్తూ పనిచేస్తున్నాను. నువ్వు వచ్చేటప్పటికి నేను రెడీగా ఉంటాను. నువ్వు వచ్చేటప్పటికి నేను రెడీగా ఉంటాను. ఐ విల్ బి రెడీ బై ద టైమ్ యు కమ్. ఐ విల్ బి రెడీ బై ద టైమ్ యు కమ్. అనదర్ ఎగ్జాంపుల్, నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు. దే విల్ గో బై ద టైమ్ యు కమ్. దే విల్ గో బై ద టైమ్ యు కమ్. ఇప్పుడు మీ క్వశ్చన్, నువ్వు వచ్చేటప్పటికి నేను పని పూర్తి చేస్తాను. నువ్వు వచ్చేటప్పటికి నేను పని పూర్తి చేస్తాను. వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరిపోయారు. వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరిపోయారు. దే హ్యాడ్ స్టార్టెడ్ దెన్ అండ్ దేర్. దే హ్యాడ్ స్టార్టెడ్ దెన్ అండ్ దేర్. దెన్ అండ్ దేర్ అంటే అప్పటికప్పుడు. అనదర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేశారు. వాళ్ళు అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేశారు. దే హ్యాడ్ గివెన్ మనీ దెన్ అండ్ దేర్. దే హ్యాడ్ గివెన్ మనీ దెన్ అండ్ దేర్. నువ్వెవరితో వచ్చావు? నువ్వు ఎవరితో వచ్చావు? విత్ హూమ్ డిడ్ యూ కమ్. విత్ హూమ్ డిడ్ యూ కమ్. విత్ హూమ్ అంటే ఎవరితో. నువ్వు ఎవరితో వెళ్ళావు? విత్ హూమ్ డిడ్ యూ గో. నువ్వు ఎవరితో వెళ్ళావు? విత్ హూమ్ డిడ్ యూ గో. అతను ఇంకా రాలేదా? అతను ఇంకా రాలేదా? హ్యాస్ హీ నాట్ కమెట్. హ్యాస్ హీ నాట్ కమెట్. యట్ అంటే ఇంకా. నువ్వింకా చెయ్యలేదా? నువ్వింకా చేయలేదా? హ్యావ్ యూ నాట్ డన్ ఇట్?
హ్యావ్ యూ నాట్ డన్ ఇట్? నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్? మీరేం నేర్చుకుంటున్నారు? వాట్ ఆర్ యూ లర్నింగ్? మీరేం నేర్చుకుంటున్నారు? వాట్ ఆర్ యూ లర్నింగ్? సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా? ఇప్పుడు మీ క్వశ్చన్స్ నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, నేను టీవీ చూస్తూ పని చేస్తున్నాను. నేను టీవీ చూస్తూ పని చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్, నువ్వు వచ్చేటప్పటికి నేను పని పూర్తి చేస్తాను. నువ్వు వచ్చేటప్పటికి నేను పని పూర్తి చేస్తాను. ఇవి మీ క్వశ్చన్స్. సో డైలీ మీరు ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడం వలన మీరు ఏమి నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ కీప్ డూయింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.